అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మైనారిటీ నాయకులు, అభిమానులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో నందమూరి తారక రామారావుతో కలిపి పనిచేసిన వారిని గుర్తు చేసుకుంటే మొదటగా మనకు గుర్తు వచ్చే పేరు స్వర్గీయ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు అన్నారు. ఇక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మరణించే వరకు ఇదే పార్టీలో ఉండి 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయఢంకా మోగించారని అన్నారు. స్వర్గీయ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు పేరు రాష్ట్రంలో తెలియని వారు ఉండరన్నారు. ఇక 1984 సంవత్సరంలోనే స్వర్గీయ శ్రీ పాలకొండరాయుడు నీతి, నిజాయితీని పొగుడుతూ కష్టాల్లో ఉన్న తనకు అండగా నిలిచిన స్వర్గీయ శ్రీ పాలకొండరాయుడిని అభినందిస్తూ అప్పట్లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు అభినందన పత్రం అందజేశారని అన్నారు. ఇక నేడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా స్వర్గీయ శ్రీ పాలకొండరాయుడు బాటలోనే మనమందరం నడవాలని అన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీని వీడకుండా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుల వెన్నంటే నడుస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తూ రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారని సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల, తెలుగు జాతి ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో పార్టీ అభిమానుల మధ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ చైతన్యం తెచ్చి సినీ రంగంలో ఎంతో కళాసేవ చేసి 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు. పేద ప్రజలకు ఒక అజెండాతో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి కొన్ని కోట్ల మంది తెలుగు జాతి హృదయాల్లో నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అలాగే భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు